హీరో డైలాగ్ చెప్తా. రేసులో అందుకోవడానికి నేను రన్నర్ని కాదు, రేసు గుర్రాన్ని. మాటలు ప్రదీప్ ఇక్కడ. నేనేం చేశానమ్మా మధ్యలో? ఇది మరీ బాగుంది. సో మా సీన్ ఒక సైడు, వీళ్ళు ఒక సైడు. ఇప్పుడు ఏంటంటే మీకు టాస్క్, మీరు మాట్లాడుకుంటారు. ఈయన మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి సంబంధం ఉండదు. మీరు ఏ విషయమైనా చెప్పొచ్చు, ఈయన దానికి ఆన్సర్గా ఇంకో విషయం చెప్తాడు. కానీ ఇద్దరు సేమ్ టాపిక్ మాట్లాడుకోకూడదు. ఓకేనా? రెడీ? ఓకే. మన ఇద్దరం ఇడ్లీ మెత్తగా ఉంటుంది. లైన్ వేయట్లేదు ఏంటి అమ్మాయిలకి? మరి నీ ఎంకమ్మా మన ఆ టాపిక్ మాట్లాడకూడదురా, నువ్వు ఒకటి నాకు. ఏమిటి? ఇడ్లీ మెత్తగా ఉంటుంది. ఉదయం మొగం కొడుకునవా లేదా? ఆ టెంట్ తెల్లగా ఉంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. రోడ్డు మీద బాగా ఎండగా ఉంది. అమ్మాయి కూడా సూపర్ గా ఉంది. మీకు కొంచెం పిచ్చుంది. మాకు ఆరోగ్యం బాగాలేదు. కరెక్ట్ గా ఒప్పుకున్నారు. వెరీ గుడ్, సూపర్. సో మేము మాట్లాడుతున్న టాపిక్ మీరు మాట్లాడకూడదు, మాట్లాడేశారు. వెరీ గుడ్, మనం గెలిచాను నువ్వేం చేయకపోయినా. వెరీ గుడ్. డాన్స్ చేస్తారా? ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. అయ్యయ్యో నా బుడుగులు. చాలా బాగా ఆడారు, చాలా పద్ధతిగా ఆడారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు ఆడింది ఒకటి. మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటారు. పేల్చినామే మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తుంది. వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇక్కడేమో ఆవిడ బెలూన్లు పేలుస్తోంది, ఈవిడ బెలూన్ పేలుస్తుంటేనే అదో రకంగా అదోలా ఉంది. అది బెలూన్ పేలుస్తున్నట్టు లేదు, ఆవిడ ఒక బండరాయిని నలిపేసి పౌడర్ తిరుగుతుంటే అది బెలూన్ ఏమో ఏం పాపం చేసి దాంకుంటే ముందురా, ఆవిడ వెనకాల దాంకుంటారు ముందురేనమ్మా. చాలా బాగా ఆడారు అసలు. అబ్బా, నా భూతో నా భవిష్యత్. సో నలుగురికి గట్టిగా చప్పట్లు, కమాన్. సో మీ నలుగురు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది కాబట్టి మీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. తలుపు తడితే అంతా
ఇవ్వవే. మీ పేరు శిరీష, శిరీష ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్, ఎక్కడ ఉమెన్స్ గౌడ్ కాలేజ్, ఎక్కడ? కరీంనగర్. అదే ఎక్కడ? కశ్మీర్ గడ్డ. స్ట్రైట్ లెఫ్ట్ అటేగా చెట్టు ఉంటుంది బయట, రోడ్డు లాగా ఉంటుంది బయట. మీరు కాంపిటీస్ కాలేజ్ బంక్ కొట్టి వచ్చారా? లేదు, మరి ఎందుకు అలా దొరికిపోయిన స్టూడెంట్లా టెన్షన్ పడుతున్నారు అలాగా? మళ్ళీ చూస్తే భయం వేస్తుంది అందుకనే. ఇలాగే మీ లెక్చరర్లు చూస్తే భయం వేస్తుంది మీకు? రోజు మొహాలు చూసే కదా, మీరు కొత్తగా చూస్తున్నా కాబట్టి భయం వేస్తుంది. ఓహోహో, వెరీ గుడ్. బాగా చదువుతారా మీరు? ఇంట్లో కూడా అలాగే చెప్తూ ఉంటారుగా? ఇంట్లో వాళ్ళు నన్ను అడిగారు ఎందుకంటే నేను బాగా చదువుతాను, వాళ్ళకి కాన్ఫిడెంట్. మా ఇంట్లో నా మీద చాలా కాన్ఫిడెంట్ అమ్మా. ఎంసెట్ ఎగ్జామ్ రాసి వచ్చాక స్టేట్ ర్యాంక్ వస్తుందని చెప్పా. ఏలే అదే ఎంసెట్ ర్యాంక్ వస్తే మా డాడీ ఒకటే అడిగాడు, ఇందులో ఎంసెట్ ర్యాంక్ ఏది, హాల్ టికెట్ నెంబర్ ఏది అని అడిగాడు. సేమ్ వచ్చినాయి రెండు దగ్గరగా. సో మేడం గారు మీరే స్కూల్? నేను కాలేజ్ డిగ్రీ సెకండ్ ఇయర్. వావ్, కాలేజా? అవును. ఓకే, మీ పేరు? మానస. సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ ఇయర్? ఏం లేదు. ఏం రాయలేదు ఎగ్జామ్లో? రాశాను కానీ బ్యాలెన్స్ లేదు. మొత్తం పోయిందనమాట. అయితే అందరూ ఇలా ఉండాలి కదా. భలేవారే అమ్మా, ఇలా సబ్జెక్టులు ఉండిపోతాయని నేను అసలు రాయలే. సో ఇట్ సైడ్ మీ పేరు? అనీషా. సో మీరేం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ టైమా? మేడం గారు? తేజస్విని, ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సేమ్ కాలేజ్ ఏడు. ఓ మీరిద్దరు కాలేజ్. వండర్ఫుల్. రెండు కాలేజీలు ముందుకు వచ్చాయి అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. క్లాప్స్ కమా నలుగురికి. మీరేమన్నా మాట్లాడదాం? వాంట్ టు డాన్స్ విత్ యూ. అవును. ఓకే, మీరు మమ్మల్ని నమ్మి మా కోసం ఈ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి సపోర్ట్ అందించడానికి కష్టపడ్డారు. అండ్ నేను ఇందాక చెప్పింది అదే, మీ ఒకళ్ళ సంతోషం వాళ్ళ 1000 మందికి సంతోషాన్ని అందిస్తుంది. మీరు మాట్లాడితే అంతమందికి సంతోషం వచ్చింది. అండ్ అలాగే వాళ్ళ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, సో మీరు చేయాల్సిన ఎఫర్ట్ మీరు ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా మా తరఫు నుంచి మేముతో డాన్స్ చేయాల్సిందే కదా. ఓకే, మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. రోజు ఖమ్మం జిల్లాకి చెందిన గుమ్మడవల్లి ఆ ప్లేస్ లో లక్ష్మి అనే ఆవిడకి బాల్య వివాహం చేశారు. దానివల్ల ఆవిడ భవిష్యత్తు మొత్తం కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఆయన 5 సంవత్సరాలకి చనిపోయారు. మళ్ళీ మా అత్తగారు మళ్ళీ వేరే పెళ్లి చేశాను. నాకు ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయారు. డెంగ్యూను మలేరియా కామెల వల్ల ఏ పని చేయలేకపోతున్నానంటే సరిగ్గా. చేశావు నేరం, నిన్నెక్కడంటింది ఇప్పుడు ఏళ్ళకి పోషించడానికి కష్టం అయిపోయింది నాకు.